కేసీఆర్ జాతీయ పార్టీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో భాగంగా మెట్లో మాట్లాడి మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించి మీటింగ్ పెడితే ఒక్కసారి మొహంలో కూడా నవ్వు లేదన్నారు. ఇక అది ఆవిర్భావ సభలా లేదని సంతాప సభలా ఉందని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. బెంగళూరులో డిపాజిట్ రాని వాళ్లను తెచ్చుకుని బీఆర్ఎస్ కు మద్దతు అంటున్నారని విమర్శించారు. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కోల్పోయారన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పార్టీ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు. కేవలం తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. జనమంతా నవ్వుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ నువ్వు తెలంగాణకు ఏం చేస్తావు? అదనపు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు దేశానికి అప్పుడపాలు చేస్తావు. నువ్వు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చినావు? ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులు గుర్తుంచుకోవాలి. మొన్ననే పంజాబ్ లో ముఖ్యమంత్రి స్వహస్తాలతో ఇచ్చిన చెక్కులు చేయలేదు. అది చిన్న ఉదాహరణ మాత్రమే. అది తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ సమయంలో కానీ ముఖ్యమంత్రి కాకముందు కానీ ముఖ్యమంత్రి అయినాక కానీ నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావు? ఇచ్చిన హామీలో ఏం నెరవేర్చినావు? ఎందుకు నెరవేర్చలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే ముఖ్యమంత్రి కుటుంబం బిడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి దేశంలో దొంగ సారథ్యం చేసి ఇప్పుడు ఈ పార్టీ జాతీయ పార్టీ అయితే ప్రపంచ ఇంటర్నేషనల్ దొంగ సారథ్యం చేస్తే వచ్చి మరి జనమంతా నవ్వుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు పనికిరాదు? ఇక్కడ ఎవరికి అంటాడు కాబట్టి ఎవరు దేకుతాడు కాబట్టి ఇవాళ మళ్ళీ ఏదో చూపిద్దామని పోతున్నాడు. బట్ ఇవాళ ఏడాది కూడా కారణం ఏంటంటే బిడ్డ మీద ఉన్న లిక్కర్ కేసు జనం మర్చిపోవాలి. నిన్న గుజరాత్ లో భారీ మెజార్టీ భారతీయ జనతా పార్టీ సాధించింది. పోయినసారి కంటే 40-50 సీట్లు ఎక్కువ గెలిచింది. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆ దృష్టి మళ్ళించాలి. ఎందుకంటే ఈయన గుజరాత్ గెలవది ఎట్లా గెలుస్తో చూస్తానండి. ఈయన పోయి గుజరాత్ పోయి 10 సీట్లు 57 సీట్లు అదనంగా వచ్చినాయి. బట్ మళ్ళీ అడుగుతున్న ముఖ్యమంత్రి నువ్వు ఒక జాతీయ పార్టీ పెట్టినప్పుడు దానికి ఒక